గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ చేయాలనుకున్నా నేను పర్సనల్గా. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చింతపండు పులుసు ఒక 100 గ్రామ్స్ బాగా వాటర్లో చేసి కొంచెం పులుసులా గ్రేవీలాగా చేసి పెట్టాను, ఒక హాఫ్ లీటర్ వాటర్ లాగా. దాని తర్వాత ఇక్కడ వచ్చి మసాలా పేస్ట్ కనిపిస్తుంది, అది ధనియాలు, మెంతులు, ఎల్లుల్లి, జీలకర్ర 2 స్పూన్లు, 12 వెల్లుల్లి రెబ్బలు, ఇంకోటి కొత్తిమీర, ఇంకోటి 7 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, 3 టమోటాలు మిక్సీకి పట్టిన గుజ్జండి. దాని తర్వాత 1.5 కిలో ఫిష్. ఇవి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె హీట్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఈ పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానికి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు, ఈ ఫ్రై అయ్యి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇవి బాగా గోల్డెన్ రంగు రావాలి. గోల్డెన్ రంగు వరకు ఫ్రై చేస్తే కొంచెం మనకు టేస్ట్ బాగా వస్తుంది. దీనికి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటా గుజ్జు యాడ్ చేసాము. గోల్డెన్ రంగు వచ్చింది కదా, తర్వాత గుజ్జు యాడ్ చేసాము. ఇది కొంచెం బాగా కలిపి మెల్ట్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు ఇష్టం అండి, ఎక్కువ తినొచ్చు, తక్కువైనా తినొచ్చు, అది మీ ఇష్టం. దానికి 1 స్పూన్ మంచి ఆశీర్వాద కారం యాడ్ చేశాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇవి బాగా మెల్ట్ చేసుకుని బాగా ఆయిల్ ఫ్రై బయటకు పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి, అడుగంటకూడదు. తర్వాత ముందుగా తయారు చేసుకున్న అల్లం, ధనియాల పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఇంకోసారి మెల్ట్ చేసుకోవాలి. కొంచెం బాగా మెల్ట్ చేసి ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుతూ బాగా తెరిలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా తెరులుతుంది కదా, ఇలా తెరిలేంత వరకు కలుపుకోవాలి బాగా. అంటే కొంచెం పచ్చివాసన అంతా పోద్ది చింతపండు. దాని తర్వాత మనం 1.5 కిలో చేపలు కదా, అందుకని దాదాపు ఒక 900 ml వాటర్ తీసుకోవాలండి. 900 వాటర్ దాంట్లో పోసి కలపెట్టి మళ్ళీ ఈ రసము, ఈ గ్రేవీ అంతా బాగా తెరలాలి. ఈ గ్రేవీ అంతా తెరిలిన తర్వాత మనము ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా దాంట్లో వేసి పెట్టుకోవాలి. దాంట్లో వేసి పెట్టిన తర్వాత అన్నీ 1.5 కిలో సెట్ చేశాను. దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడకబెట్టాలి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడకబెట్టాలి. దాని తర్వాత ఇలా వస్తుంది ఫిష్ కర్రీ రెడీ. టేస్ట్ చూడండి, మీరు తయారు చేసిన టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపేనా?